ఉంది సినిమా. రవి గారు యాక్షన్ కూడా సూపర్ ఉంది. ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు వాళ్ళు అబౌట్ ఆర్మ్స్, how to stop, and it's something different, and I like the film very much and waiting for part 2. మూవీ బాగుంది. ఈ రిచ్లీ సినిమా మొత్తం రిచ్ లుక్ ఉంది. సినిమాటోగ్రఫీ బాగున్నది. స్టోరీ ప్రకారంగా చూసుకుంటే అంత బాగుంది. రవితేజ గారు బాగా చేసిండ్రు. సో ఓవరాల్ మూవీ సూపర్ హిట్. బెస్ట్ లుక్ ఇచ్చిన ఈ సినిమాకి. సినిమా మొత్తం గన్నెలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూసినాము. ఫస్ట్ టైం కేజీఎఫ్ అంటే అవి డబ్బింగ్ సినిమా, వేరే సినిమాల గురించే మాట్లాడుతున్నారు అందరూ. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా నుండి యాక్షన్ సీన్ క్లైమాక్స్ ముందు ఒకటి వస్తుంది, అమ్మోర్ ఫైట్. ఆ సీన్ మాత్రం సినిమాకి హైలైట్. అది రేటింగ్ 5/5. ఈగల్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు ఏం నచ్చిందంటే రవణ స్టైల్ గానీ, లుక్స్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ, యాక్షన్ గానీ, ఫైటింగ్ సీన్లు గానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది నాకు. అంటే ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ లో కొంచెం సేపు అయితే అసలు బిగినింగ్ లో అసలు ఏముందిరా సినిమాలో, ఇది కూడా ఒక సినిమా అయితే అనిపించింది. కానీ ఇంటర్వెల్ ముందు 20 minutes గానీ, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ గానీ వేరే లెవెల్ అయ్యా. అసలు ఎవ్వరు ఊహించని ఫైటింగ్ సీన్లు అన్ని ఉన్నాయి ఈ సినిమాలో. అంటే రవణ ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒక పక్కన పెడితే ఈ సినిమాతో రవణ ఎక్కడికో వెళ్ళిపోయిండు. నాకు అంత బాగా నచ్చింది. అంటే అందరి సినిమాలు ఓన్లీ ఫైటింగ్ లే ఉన్నాయా, యాక్షన్ సీన్లే ఉన్నాయా అని అంటారు కదా, వాళ్ళందరికి ఒకటే చెప్తా, ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది, ఒక మంచి కంటెంట్ ఉందయ్యా. అంటే గన్స్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, కాటన్ గురించి కానీ చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఉంది. సో మీరు అందరు చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది. నెక్స్ట్ నవదీప్ గారి రోల్ చెప్పాలి. నవదీప్ గారు ఒక సపోర్టింగ్ రోల్ గా మంచిగా చేసిండు. నెక్స్ట్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఇద్దరిని చూస్తూనే ఉండాలనిపించింది నాకు, ఎందుకంటే అంత బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి యాపిల్ ముఖ్యంగా చెప్పాలి. యాపిల్ పైనుంచి కింద పడితే మన అందరికి న్యూటన్ గుర్తొస్తాడు కదా, కానీ ఈ సినిమా చూసిన తర్వాత రవాణా గుర్తొస్తాడు. ఎందుకంటే జస్ట్ ఇలా పెట్టి ఇలా గంత షూట్ చేసిన వెంటనే హీరోయిన్ పట్టుకుంటుందండి. పైన యాపిల్ కాస్త కింద యాపిల్ హీరోయిన్ పట్టుకుంటది. మామూలుగా కాదు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ సీన్ కూడా. సో మీ అందరికి చెప్తున్నా, రవణ లుక్స్ ని చూసి పడిపోతారు అందరూ. సో మీరు పక్కా సినిమా చూడండి. సెకండ్ హాఫ్ అందరికి ఇంట్రెస్టింగ్ ఉంటదండి. అమ్మవారి ఫైటింగ్ సీన్ గానీ, ఆ గేట్ ఫైటింగ్ సీన్ గానీ. సో part 2 కూడా ఉందంట. సో నేను దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు అందరు సినిమా చూడండి. నెక్స్ట్ అందరు రేటింగ్ అంటారు కదా, మీ అందరికి ఒకటే చెప్తానయ్యా, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు ఇది. మనం ఎవరండి రేటింగ్ చేయడానికి? సినిమా వేరే లెవెల్ ఉంది. మీరు అందరు వెళ్ళి థియేటర్ లో చూడండి. ఏ మూవీ చూసారండి? ఇప్పుడండి ఈగల్ చూసొచ్చాను. ఎలా అనిపిస్తుంది? సినిమా చాలా బాగుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చా, ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఏంటి అనే సస్పెన్స్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది సినిమా. తర్వాత ఫస్ట్ హాఫ్ లోనే మన అజయ్ ఘోష్ గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు కామెడీ అనేది చాలా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా మంచి కామెడీ ఉంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ, ఒక 20 minutes లవ్ స్టోరీ బాగుంది. అమ్మాయిని పడేసే విషయంలో ఆ చిన్న ట్రాక్ అనేది కూడా బాగుంది. తర్వాత యాక్షన్ మాత్రం బీభత్సమైన యాక్షన్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఫైట్స్, సలార్ లో జరుగుతున్నాయి కదా, ఆ బీభత్సమైన యాక్షన్, ఆ ఫైట్స్ లాగా అలా ఉంటది. బాగుంది, చాలా బాగుంది. లవ్ స్టోరీ, రొమాన్స్ ఉంది, సెకండ్ హాఫ్ అంటున్నారంట. రొమాన్స్ ఎక్కడ ఉందండి? ఒక 10 seconds అలా సాంగ్ లో అలా వచ్చి వెళ్ళిపోతుంది. గల్లంత సాంగ్ లో 2 minutes వచ్చి వెళ్ళిపోతుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి రవితేజ గారు? డైలాగ్స్ ఏం లేవండి, ఉన్నాయి కానీ చిన్న నార్మల్ గా బీభత్సంగా పవర్ సినిమాల లాగా, బల్బు సినిమాల లాగా, పెద్ద సినిమాల లాగా, ఇడియట్ లాగా చెప్పుకునేంత డైలాగ్స్ ఏం లేవు. సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈ మ్యూజిక్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా టేకింగ్ బాగుంది. సెకండ్ ఏంటంటే మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ మ్యూజిక్ మాత్రం ఎవ్రీ సీన్ కి గూస్ బంప్స్ వచ్చేలాగా సీన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సమాజానికి మెసేజ్ ఇచ్చే, సమాజానికి పిల్లలకి ఎక్కువ మెసేజ్ ఇచ్చేటువంటి కంటెంట్ అనేది మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమా. పార్ట్ 2 ఉంది అంటున్నారు. పార్ట్ 2 ఉందండి, పార్ట్ 2 ఉంది. దానికోసం లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత అంటే మనోడు హీరో ఏం చేస్తాడంటే ఇండియా వరకే ఈ గన్స్ సప్లై ఆపేయడానికి ఇండియా వరకే ట్రై చేస్తాడు. కానీ నెక్స్ట్ ఇంకా అదర్ కంట్రీస్ లో జరుగుతుంది, దాన్ని కూడా ఆపడానికి వెళ్తాడు. అది సెకండ్ పార్ట్ 2 వెయిటింగ్ బాగా చేస్తున్నాం. 5కి 3.5. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఇప్పుడే ఈగల్ సినిమా చూసాను. ఈగల్ సినిమా అయితే చాలా బాగా నచ్చింది. టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ తోటి, ఒక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. స్క్రీన్ పై చాలా బాగా వర్కౌట్ అయింది. బీజిఎం చాలా బాగుంది. స్క్రీన్ పై చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా స్టోరీ ఏం కొత్తగా ఉండదు, ప్యూర్ ప్రెడిక్టబుల్ స్టోరీని. బట్ చూపించిన విధానం, జనాలు ఎంగేజ్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అనేది మనకు చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఆ స్లోగా స్టార్ట్ అయినా తీసుకెళ్లే విధానం
చాలా బాగా తీసుకెళ్లారు. ఇంటర్నల్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో మనకు ప్రెడిక్టబుల్ స్టోరీ, రొటీన్ స్టోరీనే, కొత్తగా అంటూ ఏం లేదని తెలిసిపోతుంది. ప్లస్ ఆ ఒక్క కాసేపు లాగ్ అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫైట్స్ కానీ అదేంటి మధ్యరాత్రిలో ఫైట్ అనేది ఒక ఎలివేషన్ కూడా కానీ చాలా బాగుంటుంది. రవితేజ గారికి నవదీప్ ఇచ్చే ఎలివేషన్ చాలా బాగుంటాయి. ఓన్లీ గన్స్ ఉంటాయి సినిమా అంటే, ఓన్లీ గన్స్ గన్స్ గన్స్. ఒక పబ్జీ గేమ్ ని రవితేజ గారు లైవ్ లో ఆడితే ఎలా ఉంటుందో అలా చూపించారు. ఒక 2-3 సీన్లు అయితే మాత్రం కామెడీ. రవితేజ మూవీలో కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ సినిమాలో అయితే కామెడీ ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఇది కామెడీని బేస్ చేసుకున్న మూవీ కాదు. కథ నచ్చి రవితేజ గారు ప్రాణం పెట్టి నటించారు సినిమాలో. ఇందులో కామెడీ లేదు. అజయ్ గౌసి కాస్త కామెడీ ఉంది, రవితేజ గారు కామెడీ లేదు అంటే అది కథ వేరు, కాన్సెప్ట్ వేరు. సో ఈ సినిమానే హిట్ చేయాలని కోరుకున్నారు రవితేజ గారు. అంటే కొద్దిగా పబ్జీలో మనకి ఫైట్స్ ఎట్లుంటాయి, ఐ మీన్ కొద్దిగా పబ్జీ స్క్రీన్ పైన మధ్యలో సినిమాలో వాడారు. కథను చెప్పే విధానం కూడా పబ్జీ గేమ్ ప్లే త్రూగానే చెప్పారు మరి. సో అలా అనిపించింది తప్ప వాళ్ళు పబ్జీని కావాలని వాడారు సినిమాలో. ఇప్పుడైతే సినిమా అంతా గన్స్ ఉన్నాయి. స్పాయిలర్ ఇచ్చేస్తున్నాను అనుకొని ఏమనుకోని మీకు పబ్జీ అన్నారని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లాడి చేత కథ అని చెప్పిస్తున్నాడు, చిన్న పిల్లాడి మైండ్ లో పబ్జీ ఉంటుంది. సో ఆ విధంగా పబ్జీ ద్వారా చూపించారు తప్ప అంత మించి పబ్జీలా లేదు సినిమా. ఉండవన్నా నువ్వు మరే అంత లేదు. రవితేజ విధ్వంసం అన్నా.